హాయ్ ఫ్రెండ్స్, బోట్ నెక్ ఆది బ్లౌజ్తో ఏ విధంగా కట్ చేసుకోవాలో ఇప్పుడైతే ఆది బ్లౌజ్తో కట్ చేసి చూపిస్తానండి. చూడండి, ఈ విధంగా బ్లౌజ్ మొత్తాన్ని సరి చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది లోపలికి నెట్టేసుకుంటే నెక్ అనేది క్లారిటీగా మనకి అర్థమైపోతుంది. ఈ విధంగా అయితే నెక్ దగ్గర మార్కింగ్ అనేది ఇచ్చేసుకోండి అసలు ఖర్చుకి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ దగ్గర కూడా అసలు ½ ఇంచ్ అనేది ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకోవాలి. నెక్ దగ్గర కూడా చూడండి, ఈ విధంగా నేను చూపించినట్టు ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇలా స్కేల్ తోటి ఒక లైన్ అనేది బాక్స్ టైప్లో గీసుకోవాలి. చూడండి, ఈ విధంగా గీసేసిన తర్వాత ఆమ్ రౌండ్ అనేది ఎంత ఉందో అసలు ఖర్చుకి ఒక ½ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసి ఇలా ఒక లైన్ అనేది గీసుకోవాలి. దీన్ని కూడా ఒక బాక్స్ టైప్లో గీసుకోవాలి. చూడండి, ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి రౌండ్ అనేది ఈ విధంగా తీసుకుంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. దీనికి డైమండ్ షేప్ అనేది ఇస్తున్నాను. చూడండి, కింద లైన్ కాడ నుంచి ఈ విధంగా మధ్యలోకి ఇలా రౌండ్ తిప్పుకుంటూ డైమండ్ షేప్ అనేది ఇచ్చేస్తుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్